జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకట రామిరెడ్డి అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో డిసెంబర్ 3న హైదరాబాద్ మాసాబ్ ట్యాంకులోని రాష్ట్ర సమాచార శాఖ హైదరాబాద్ మాసాబ్ ట్యాంకులోని కార్యాలయం నందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ రామంతపురంలో జర్నలిస్టులతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే జర్నలిస్టులకు ఎలాంటి సదుపాయాలు కలగడం లేదన్నారు. అక్రిడేషన్ కార్డుల విడుదలపై జాప్యం చేయడం తగదన్నారు. ఆరోగ్య స్కీమ్, ఇండ్ల పట్టాల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మధ్యతరగతికి చెందిన కుటుంబాలకు చెందిన వారే జర్నలిజంలో ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డిసెంబర్ 3న చేపడుతున్న ధర్నా కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజీ మేడ్చల్ జిల్లా హెల్త్ కమిటీ కన్వీనర్ కొలనపాక చంద్రమౌళి, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు పాలా మహేంద్రారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు సురేష్ రూపాటి, వేముల తిరుపతి రెడ్డి, కె నరోత్తం రెడ్డి, ఎం అశోక్ యాదగిరి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సోమేష్, టాలెంట్, నరేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టుల యొక్క హక్కులను సాధించుకునేందుకు మరోసారి ఉద్యమ బాట పట్టారు. ఈ నెల డిసెంబర్ 3వ తేదీన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యావత్ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులందరూ కూడా రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ముందు ధర్నాకు ఉపక్రమించడం జరిగింది. మనం జర్నలిస్టుల హక్కులను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మరోసారి జర్నలిస్టులందరూ ఉద్యమ బాట పట్టారని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టులు సాధించుకున్నటువంటి హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలను ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయి. మొట్టమొదట టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు ఎలాంటి హెల్త్ కార్డులు అనేటివి ఇవ్వకుండా దాన్ని జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ను నిర్వీర్యం చేశారు. అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో కూడా తదనంతర కాలంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారు. జర్నలిస్టుల సంక్షేమ పథకాలు అనేవి లేకుండా చేసి పడేశారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి జర్నలిస్టులను మేము హక్కున చేర్చుకుంటాం, మేము వారికి ఇండ్లు వివిధ కార్యక్రమాలు, మేము సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పి తర్వాత మేము 2 సంవత్సరాలుగా ఎదురు చూసినప్పటికీ కూడా ఏ ఒక్క కనీసం అక్రిడేషన్ కార్డులను కూడా ఇవ్వలేని